గాయస్ ఫైనల్ గా అంటే ఫైనల్ గా మనం వచ్చేసి లాస్ ఏంజలస్ లో ఆర్మీకి అయితే హెడ్ అయితే అయిపోయామబ్బా. నేను వచ్చేసి 3 years నుంచి అయితే కష్టపడుతుంటే ఈ రోజుకైతే నా లైఫ్ లో సక్సెస్ అయితే వచ్చింది. ఇదిగోండి వీళ్ళు వచ్చేసి నా ఆర్మీ అన్నమాట. మీరైతే చూసుకోవచ్చు ఫ్రంట్ వచ్చేసి వీళ్ళే అన్నమాట మన లాస్ ఏంజలస్ ఆర్మీ. వీళ్ళంతా నేను చెప్పిన వర్క్ అయితే చేస్తారు. అది A to Z ఏ వర్క్ అయినా 3 years నుంచి కష్టపడితే వీళ్ళకి వచ్చేసి బాస్ అయితే అయ్యా గాయస్ నేను వచ్చేసి. అండ్ గైస్ వీళ్ళు వచ్చేసి నాకు ఇప్పుడైతే ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పారబ్బా. అది నాకు గుడ్ న్యూస్ అన్నమాట. నేను 3 years నుంచి కష్టపడినందుకు వీళ్ళు వచ్చేసి నాకు ఈ గోల్డెన్ ట్యాంకర్ అయితే ఫ్రీగా అయితే ఇస్తున్నారు ఆర్మీ తరపు నుంచి. ఇదిగోండి ఇది వచ్చేసి ప్యూర్ గోల్డ్ అన్నమాట. అది కూడా గవర్నమెంట్ సీజ్ చేసి ఉంటది కదా ఎక్కడన్నా ఎయిర్పోర్ట్లలో అక్కడ అక్కడ దొరికినది ఈ గోల్డ్ అన్నమాట. ఈ గోల్డ్ తోనే మనకి ఒక ట్యాంకర్ అయితే ఫ్రీగా ఇచ్చారు. ఇది వచ్చేసి మన 3 years కష్టం అన్నమాట. కాబట్టి దీన్ని వచ్చేసి సేఫ్ గా అయితే దాచుకోవాలి గైస్. నేను వచ్చేసి సించాన్ ఇంకా చాప్ అయితే కలవక 3 years అయితే అవుతుంది. ఇప్పుడు వచ్చేసి మన ఇంటికి అయితే వెళ్దాం అబ్బా. సించాన్ ఇంకా చాప్ అయితే కలుద్దాం గైస్. నేను వచ్చేసి ఇప్పుడే ఆర్మీ బేస్ నుంచి బయటకి అయితే వచ్చా. మీరైతే చూసుకోవచ్చు కింద కూడా మన కార్ కి రెడ్ లైట్ అయితే వస్తున్నాయి. ఇది వచ్చేసి ఒక క్రిమినల్ సింబల్ అన్నమాట. కింద రెడ్ లైట్స్ వచ్చేసి కానీ మనం ఆర్మీ హెడ్ అన్నమాట కానీ క్రిమినల్ కాదు. ఇదిగోండి జెట్స్ అయితే ఉన్నాయి మీ లెఫ్ట్ సైడ్ లో. అయ్యా ఎవరో సైకిల్ వేసుకోబోతున్నాడు అబ్బా. వెళ్ళనీలేండి. ఇప్పుడైతే మనం షార్ట్ కట్ లో వెళ్దాం గైస్ మన ఇంటికి వచ్చేసి. ఎందుకంటే పాపం షించాన్ ఇంకా చాప్ వచ్చేసి మన కోసం అయితే వెయిట్ చేసి ఉంటారు. ఇప్పటికే చాలా అంటే చాలా లేట్ అయితే అయిపోయింది అబ్బా. 3 years అయితే అవుతుంది మనం ఇంటికి వెళ్ళక. అండ్ గైస్ మన ఛానల్ కి ఎవరన్నా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే ఒక లైక్ అయితే కొట్టేసేయండి గైస్. నాకు వచ్చేసి ముందు మాదిరి అయితే రీచ్ అవ్వట్లేదు కాబట్టి ప్లీజ్ వీడియోకి వచ్చేసి లైక్ అయితే కొట్టేసి ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ కింద కామెంట్ చేసి మీరు స్క్రోల్ చేస్తే కన్నా కూడా ఒక హైప్ అనేది అయితే కనిపిస్తుంది. హైప్ వచ్చేసి హైప్ చేయండి. 2500 వస్తాయి ఒక్కొక్కరికి. ప్లీజ్ అంటే ప్లీజ్ హైప్ చేయండి. నాకు ముందు మాదిరి అయితే అస్సలు అంటే అసలు రీచ్ రావట్లేదు కాబట్టి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అది కూడా అయితే కంప్లీట్ చేసేయండి. మనం గైస్ మన ఇంటి దగ్గర ఎవరబ్బా పల్లాంగడి పెట్టింది గైస్. ఇక్కడ చాప్ గార్డ్ బయట ఉన్నాడు. ఫ్రూట్ షాప్ పెట్టారు ఎవరో ఇతను రెడ్ హెయిర్ అయితే వేసుకొని ఉన్నాడు బా. గైస్ ఈయన ఎందుకు కొద్దిగా తేడాగా అయితే ఉన్నాడు. ఉండండి అడుగుతా. నేను వచ్చేసి నా మన ఇంటి దగ్గర ఎందుకు పెట్టాడు అన్న. మీరు వచ్చేసి మా ఇంటి దగ్గర ఎందుకు పెట్టారన్నా. నేను వచ్చేసి ఆర్మీ హెడ్ మొత్తం నీకు లేపి పడేస్తా కింద నుంచి పై వరకు బుల్లెట్లు. అరే చాప్ ఎవర్రా బై వాడు మన ఇంటి దగ్గర పల్లంగడి పెట్టినాడు. నువ్వు అర్చలేదా అని లేదంటే కొరకలేదా. మామ ఫ్రెండ్ మామ సించాన్ గారు వచ్చేసి మన ఇల్లుని ఆయనకైతే అమ్మేశారు మామ. వాడు వచ్చేసి పలంగా అయితే పెట్టుకున్నాడు. నన్ను కూడా అలాగే అయితే కొనుక్కున్నాడు మామ సించాన్ గారితో పాటు. ఇప్పుడు సించాన్ గారు ఇంట్లో అయితే లేడు, ఎక్కడో అయితే ఉన్నాడు మామ. నాకు వచ్చేసి మన ఇల్లు పోయిందని చాలా అంటే చాలా బాధ అయితే వేసాను మామ. కానీ ఏం చేయలేని పరిస్థితి. మనం వచ్చేసి కొనుక్కోలేం కదా మళ్ళీ వీని దగ్గర నుంచి. అంటే మనం అంటే నేనన్నమాట. నువ్వు వచ్చావు కాబట్టి ఇప్పుడు కొనుక్కుంటావులే. అవును మర్చిపోయామమ్మ, ఈ ట్యాంకర్ ఎవరిది మామ పక్కన ఉన్నది. గైస్ సించాన్ గాడు ఈ ఇల్లునైతే అమ్మేశాడంట. నాకు వచ్చేసి ఇప్పుడే చాప్ గాడు అయితే చెప్తున్నాడు గైస్. ఈయనకైతే అమ్మేశాడంట. ఈయన వచ్చేసి పళ్ళ షాప్ అయితే పెట్టుకున్నాడంట. సించాన్ గాడు ఎక్కడికి వెళ్ళాడంట గైస్. షాప్ గాడు అయితే చెప్తున్న ప్రకారం అయితే. అండ్ వాడు వచ్చేసి ఈ ట్యాంకర్ ఎవరిదని అయితే అడుగుతున్నాడు. ఈ ట్యాంకర్ మనదనేసి ఇంకా మనకైతే తెలియదు అనమాట గైస్. నేను ఈయనని ఎట్లో కొట్ట కన్విన్స్ అయితే చేస్తా గైస్. ఇంటి నుంచి వెళ్ళిపోమని డబ్బులైనా ఇద్దాం ఆయనకు వచ్చేసి. ఎందుకంటే మనకి ఇల్లు వచ్చేసి మన అబ్బా వాళ్ళ కానించి కట్టింది కాబట్టి మనకి ఇల్లు అయితే కావాలబ్బా. ఎంత మనీ అయినా ప్రాబ్లం లేదు. అని సించాన్ గాడు ఎక్కడికో వెళ్ళాడని అయితే చెప్తున్నాడు గైస్. ఈ చాప్ గాడు వచ్చేసి మనం మళ్ళీ సించాన్ గాడిని కూడా ఎత్తుకోవాలన్నమాట. వాడు ఎక్కడికి వెళ్ళాడు అనేసి అయితే. ఇప్పుడైతే నేను ఈయనతో ఎట్లో కూడా కన్విన్స్ చేసి అయితే మాట్లాడతాను. మీరైతే ఉండండి అబ్బా ఒక నిమిషం.